సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ ఆల్ వెల్. సో ఈ రోజైతే నేను ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను ఫ్రమ్ రాజమండ్రి టు విజయవాడ. ఏ ట్రైన్ ఏది అనేది మన స్టేషన్కి వెళ్ళకే చూద్దాం. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, అయితే స్టేషన్కి అయితే వచ్చాం. సో ఇప్పుడు నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి కాకినాడ టౌన్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మన ప్లాట్ఫామ్కి వెళ్ళి మన ట్రైన్ అయితే బోర్డ్ చేద్దాం. సో మనం వెనకాతలో ఉన్నాం. మేము వచ్చేసి రాజమండ్రి విజయవాడ మేము. సో దీనికైతే 6:45 కరెక్ట్ డిపార్చర్, కానీ ఇది ఎప్పుడు తీస్తారో తెలీదు. ఇది విజయవాడ వెళ్ళినప్పటికీ నైట్ 11 అయిపోతుంది. సో మన బండి అయితే వచ్చింది. సో మన లోకో వచ్చేసి విశాఖపట్నం G9. అన్ఫార్చునేట్లీ ప్యాసింజర్ ట్రైన్ కి గూడ్స్ లోకి వచ్చింది. సో చెప్పా కదా ఈ బండి ఇంకో రేకుదని. ఈ రేక్ వచ్చేసి మనకి తిరుపతి నిజాముద్దీన్ అయినా ఏపీ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ రేక్ అనమాట. సో దాన్ని పార్షల్లీ క్యాన్సిల్ చేశారు. సో ఆ రేక్ ని దీనిలా వాడుకుంటున్నారు. ప్రీవియస్ ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళింది. సికింద్రాబాద్ నుంచి ఇది కాకినాడకు వచ్చింది. సో ఇప్పుడు ఇది కాకినాడ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్తుంది. మనం ఉదయ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ చేసాం. సో అది నిన్నే దాన్ని విజయవాడ నుంచి గుంటూరు దాకా అయితే ఎక్స్టెన్షన్ అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడే అది మనకు క్రాస్ అయింది. గుంటూరు విశాఖపట్నం ఉదయ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడైతే మనం నిడదవోలు జంక్షన్ అయితే ఎంటర్ అవుతున్నాం. సో ట్రైన్కి ఇది సామర్లకోట రాజమండ్రి తర్వాత 3rd హాల్ట్ అండ్ మనకి ఇది 1st హాల్ట్ నిడదవోలు జంక్షన్. అయితే మనం నిడదవోలు జంక్షన్కి వచ్చాం. సో నిడదవోలు జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి NDD. అండ్ ఈ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ట్రాక్ విజయవాడ వెళ్తుంది వయా భీమవరం టౌన్ వచ్చి, ఇంకోటి వయా ఏలూరు వెళ్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళేది వయా ఏలూరు. సో ఇప్పుడు దాకా అయితే జర్నీ కొంచెం ఒకసారి, ఎందుకంటే మనకి స్పీడ్ లిమిట్ డౌన్ ఉంటాయి. అండ్ ముందు అయితే కొంచెం లైట్ ప్రాబ్లం ఉందని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను. మనకి ఇది జీలోకి అండ్ HOG ఫిట్టెడ్ లేదు కాబట్టి మనకి జనరేటర్ కార్ ఆన్లో ఉంది. సో సౌండ్ కొంచెం అప్డేట్ అయితే ఐఎమ్ సారీ గైస్. సో వెనకట్లో ఉంది భీమవరం ప్యాసింజర్. సో చాలా మందికి ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది ఏంటంటే ఇది శేషాద్రియా కాదా అని. శేషాద్రి అయితే కాదు బ్రదర్, ఎందుకంటే శేషాద్రి ఇది ఇంకా ఐసెఫ్లో ఉంది. ఇది ఎలా చెప్పండి. సో ఇది కాదు. సో అందరూ దిగిపోతున్నారు మెల్లగా, ఎందుకంటే ఇది భీమవరం కూడా వెళ్తుంది పైగా. సో ఇప్పుడైతే మన జర్నీ అయితే కనిపించేద్దాం. సో డిపార్చర్ అయితే వచ్చింది. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్. సో మన ట్రైన్ ఇప్పుడు నిడదవోలు మెయిన్ ట్రాక్ మీద కాబట్టి సో క్విక్ యాక్సిలరేషన్ ఉంటుంది. సో స్పీడ్ కూడా తొందరగా క్యాచ్ చేయొచ్చు. సో జనరల్గా P7 కానీ P4 అయితే ఇక్కడ నుంచి మనకి 130 యాక్షన్ ఉండేది. బట్ G9 కాబట్టి ఇది 90-100 కానీ ఎక్కువ వెళ్ళదు. సో అదొకటే కొంచెం బాధపడుతున్నాను. స్పెషల్ ట్రైన్లో కూడా కొంచెం P7 లాంటివి పెడితే బాగుండేదని నా చిన్న రిక్వెస్ట్. మనం తాడేపల్లిగూడ స్టేషన్కి వచ్చాం. సో స్టేషన్ కూడా వచ్చేసి TTD. సో ఇక్కడైతే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో తాడేపల్లిగూడ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్స్ బిట్వీన్ విజయవాడ అండ్ వైజాగ్. ఇక్కడ సో ఈ ట్రైన్ ఇక్కడ 2 minutes అవుట్. సో మనం అయితే ప్రెసెంట్ 5 minutes లేట్లోనే ఉన్నాం. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చింది. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. సో మనకి జనరల్ కోచెస్లో అయితే 3 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఒకటే పనిచేస్తుంది. ఈ అడాప్టర్ పిన్ పెట్టిన దాంట్లోనే పైనది పనిచేయట్లే, కిందది పనిచేయట్లే. స్టేషన్ CEE. అండ్ ఇందాక మనం వందే భారత్ క్రాస్ చేసాం కదా. సో అది 130 స్పీడ్లో వచ్చి 70-75లో వస్తే వేరియేషన్ ఉందని చూసారా దానికి. సో అది చాలా. అండ్ మనం బిఫోర్ షెడ్యూల్ ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి 5 minutes బిఫోర్ షెడ్యూల్ ఉంది. సో మన కరెక్ట్ అరైవ్ ఇక్కడ 8:35. సో టైం వచ్చి 8:30 అయింది. సో మన దగ్గర ఆల్మోస్ట్ 7 to 8 minutes శాతం ఉండొచ్చు. సో ఏలూరు ఏంటంటే, సో ఎవరైతే ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఏలూరులో దిగి ఇక్కడ నుంచి బై బస్సు వచ్చి చాలా మెజారిటీ ఆఫ్ ద ట్రైన్స్కి మేము హాల్ట్ లేదు. సో అందుకని ఏలూరులో దిగి నుంచి బస్సులు వెళ్తారు. సో
చెప్పడానికి ఏలూరు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అండ్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి డైరెక్ట్ విజయవాడ. సో మన డిపార్చర్లో కలుసుకుందాం. సో ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ తర్వాత మన జర్నీ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో మనమైతే విజయవాడ చేరిపోయాం ఒక 5 minutes డిలేతో. సో ఆఫ్టర్ ఏలూరు ఏంటంటే జర్నీ మొత్తం ల్యాగ్ అయిపోయింది. స్లాగ్ ఉన్నా కూడా ట్రైన్ లేట్గా విజయవాడ వచ్చింది. సో దాట్స్ ఓకే. అండ్ బాత్రూమ్లో కూడా క్లీన్గా లేవు, అందుకని నేను మీకు చూపించలేదు. సో మన బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సజెషన్ అంటే కామెంట్స్ లేవండి. అండ్ ఇన్స్టా కూడా ఫాలో అండి. అది కూడా నేను ఆ లింక్ కూడా నేను పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.